press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట. సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్ మనం రీసెంట్గా జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అయితే మనం కేవలం 31,999 అయితే దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏంటంటే దీని ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్ అరౌండ్ ఒక 20 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో నేను డీటెయిల్గా అయితే మాట్లాడతాను. ఈ వీడియోని ఎక్కువ స్పెక్స్ గురించి అయితే డిస్కస్ చేయను, కానీ బట్ ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో నాకు ఎలా అనిపించిందో నేనైతే డిస్కస్ చేస్తాను. సో వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోతో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు అటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకైతే నేను డిలే మనం ఈ Samsung Galaxy S21 FE 5G వేరియంట్కి సంబంధించిన డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్దాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని డిస్కస్ చేయాల్సింది దీని ఒక డిజైన్, డిస్ప్లే గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో దీని ఒక డిజైన్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకు బ్యాక్ సైడ్ అంతా మీకు మ్యాటి ఫినిషింగ్ ఉంటుంది, బట్ మనకి అది ఎలా ఉంటుందంటే లైక్ ప్లాస్టిక్తో బిల్డ్ అయినా కూడా మనకి నార్మల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీగా అనిపించదు, మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సడన్గా మనకి మెటల్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది, అది కూడా మనకి మంచిగా అయితే లుక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీద దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్ దీని ఒక డిస్ప్లే కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మీకు ప్రీవియస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మీకు ఈ ఫోన్లో చాలా తక్కువ బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మనకి S20 FE ప్రీవియస్ వర్షన్స్తో పోల్చుకుంటే దీని యొక్క బెజల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మనం ఏదైనా యూట్యూబ్లో కానీ ఏదైనా ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ మనం వాచ్ చేస్తున్నప్పుడు కూడా దీనిలో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. HDR10+తో అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇది కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు, అది ఒక మంచి విశేషం. దాంతోపాటు మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి బోత్ వాటర్ రెసిస్టెంట్, దాంతోపాటు డస్ట్ ప్రూఫ్ కూడా ఇది. అండ్ నెక్స్ట్ మనకి 60 Hz రిఫ్రెష్ రేట్, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఒకవేళ మీరు కావాలన్నా 60 Hz కానీ 120 Hz కానీ మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీని ఒక డిస్ప్లే గురించి ఓవరాల్గా కంక్లూజన్ ఇవ్వాలి అంటే, మీకు తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లేస్ అంటే మనకి ఓవరాల్లీ దీని యొక్క డిస్ప్లే యొక్క మెయిన్ బ్రైట్నెస్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. నెక్స్ట్ మీద దీని ఒక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, బేసికలీ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు మనకి Samsung Exynos 2100 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 5G, నెక్స్ట్ మనకి 5nm టెక్నాలజీతో బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇది Mali G78 GPU అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. సో క్యాజువల్ గేమింగ్కి, మల్టీ టాస్కింగ్ పర్పస్కి, ఆఫీసులకి అటువంటి వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. గేమింగ్ కూడా క్యాజువల్ గేమింగ్ అయితే మనకి దీనిలో బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీద ఏదైనా పెద్ద పెద్ద గేమ్స్ లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, లేకపోతే మనకి PUBG కానీ ఇటువంటి ఆడినప్పుడు మీకు ఏంటంటే కొంచెం ఫోన్ అనేది కొంచెం హీట్ అయితే అవుతుంది అనమాట. సో రిమైనింగ్ నార్మల్ చిన్న చిన్న గేమ్స్ ప్లే చేసినప్పుడు, మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు, కంటిన్యూస్గా మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ యూస్ చేసినా సరే అంత హీటింగ్ ఇష్యూస్ అయితే గమనించారు. పెద్ద పెద్ద గేమ్స్ మీరు హై ఎండ్ గ్రాఫిక్స్ పెట్టుకొని మీరు ప్లే చేస్తున్నప్పుడు కొంచెం హీట్ వామ్ అయితే అవుతుంది అనమాట, అదైతే గమనించాను. నెక్స్ట్ మీద దీనికి యాంటీ స్కోర్స్ మాట్లాడుకుంటే మనకి 6,68,700+ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మనకి దీనికి యాంటీ స్కోర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మనం మల్టీ టాస్కింగ్ వచ్చిందా, మీరు చెప్పినట్టు ఏవైతే మీకు ఇందాక టాస్కులు చెప్పామో అవన్నీ కూడా మనం దీంట్లో పర్ఫామ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనకి కెమెరా కంపార్ట్మెంట్లో మాట్లాడుకుంటే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. 12MP + 8MP + 12MP. 12MP ప్రైమరీ కెమెరా, ఇది మనకి ఆబ్జెక్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకొక 12MP ఏదైతే అల్ట్రా వైడ్ ఉందో అది మనకి OIS అయితే వస్తుంది. 8MP టెలిఫోటో, ఇది మనకి 3x జూమ్ నుంచి 30x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా ఫొటోస్ తీసుకుంటే మీకు ఫొటోస్ అనేవి చాలా బాగున్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ తీసినప్పుడు కొంచెం ఎడ్జెస్ అనేవి కొంచెం స్మూత్గా వస్తున్నాయి. నెక్స్ట్ మనకి నైట్ మోడ్లో మీరు తీసుకుంటే ఫొటోస్ చాలా వరకు బ్రైటన్ అవుతున్నాయి. ఫొటోస్ చాలా బాగున్నాయి, రియలిస్టిక్ ఎక్స్పోజర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సాచురేషన్ కూడా కరెక్ట్గా అయితే ఉందన్నమాట. ఫొటోస్ అయితే నేను సాటిస్ఫైడ్. నెక్స్ట్ మనకి వీడియోస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 4K రికార్డింగ్ సపోర్ట్ ఉంది. 30fps 60fps వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 1080p మీరు తీసుకున్న 30fps 60fps మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఓవరాల్ కెమెరా కంపార్ట్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే, బేసికలీ మనకి ఇది టాప్ నాచ్లో మనకి సెంటర్లో అయితే ఇచ్చారనమాట. ఇది కూడా మనకి ఏంటంటే 32MP వస్తుంది. ఇది మనకి సెల్ఫీ పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా దీనిలో మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. 30fps 60fps అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సేమ్ మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఏదైతే S21లో ఉన్నాయో సిమిలర్గా అయితే కొన్ని ఫీచర్స్ వీళ్ళు మనకి FEలో అయితే తీసుకొచ్చారు. సో S20 FEతో పోల్చుకుంటే చాలా అప్గ్రేడ్స్ అయితే మనకి S21 FEలో అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ కెమెరా అయితే నేనైతే నెక్స్ట్ మనకి దీని ఒక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12 అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి One UI 4.1 వర్షన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వీళ్ళు ఇందాక చెప్పినట్టు బాక్స్లో మనకి ఎటువంటి ఛార్జ్ అడాప్టర్ ప్రొవైడ్ చేయట్లేదు, కేసు కూడా వీళ్ళు ఇవ్వట్లేదు అనమాట. సో అవన్నీ కావాలనుకుంటే మీరు సపరేట్గా అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మీకు 15 days బిఫోర్ అన్బాక్సింగ్ కూడా చూపించారు. బ్లోట్వేర్ మనకు ఆన్ చేయగానే అంత బ్లోట్వేర్ అయితే లేదనమాట. సో బ్లోట్వేర్ చాలా తక్కువ
అయితే ఉంది. నెక్స్ట్ మనకి మెమరీ కార్డ్ స్లాట్ ఇవ్వలేదు, అది ఒకటి గమనించాను. అండ్ నెక్స్ట్ మీకు దీనిలో అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వీళ్ళు మనకి 4 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకి 5 years వరకు అయితే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తా అని చెప్పేసి అయితే మనకి ప్రామిస్ చేశారనమాట. నెక్స్ట్ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 4500 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మీకు ఏంటంటే దీనిలో అడాప్టర్ ఇవ్వలేదు కాబట్టి మీరు బయట సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మన 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ బ్యాటరీ లైఫ్తో తీసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకంటే మీకు ఓవరాల్గా అయితే ఒక క్యాజువల్ యూజర్ జాబ్స్కి వెళ్తున్నప్పుడు అటువంటిప్పుడైతే మీకు ఒక సర్వైవ్ అవుతుంది. బట్ ఇంట్లోనే కూర్చొని మీరు మల్టీ టాస్కింగ్ అని 3-4 యాప్స్ ఓపెన్ చేసి కొన్ని గేమ్స్ ఆడినట్లయితే మీకు బ్యాటరీ లైఫ్ అరౌండ్ ఒక 6 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో ఒక 1 day తరోగా రావాలంటే కొంచెం కష్టం అనమాట, అదైతే గమనించాను. నెక్స్ట్ మనకి వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 15 watts వరకు అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి బ్యాటరీ షేరింగ్ ఆప్షన్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు, అది కూడా మీకు రీల్స్లో చేసి పెట్టాను, ఒకవేళ చూడకపోతే చూడండి. సో ఇది ఓవరాల్గా ఈ ఫోన్ యొక్క డీటెయిల్ ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ నాకు అనిపించిన నా ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మనం దీని ఒక ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ప్రోస్ చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది, దీని ఒక డిజైన్ చాలా బాగా నచ్చింది, కెమెరాస్ బాగా నచ్చాయి. నెక్స్ట్ మనకి దీని ఒక డిస్ప్లే కూడా చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ ఏదైనా డీసెంట్గా ఉండే వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి మాట్లాడుకుంటే నేను గమనించిన దాంట్లో బ్యాటరీ ఏదైతే ఉందో ఇది కొంచెం నాకు తగ్గినట్టు అనిపించింది అనమాట. సో కొంచెం అది ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ప్రైస్ కూడా వెన్ కంపేర్డ్ ఇప్పుడు మనకి రీసెంట్గా నేను ఈ ఫోన్ అయితే బిగ్ బిలియన్ డేస్లో కొన్నాను 32,000కి. సో 32,000కి ఇదైతే వర్తీ అని చెప్పొచ్చు. బట్ మనకి 44, 45, 49 అంటే కొంచెం హయ్యర్ ప్రైస్ అనిపించింది. ఎందుకంటే ఇది ఫ్యాన్ ఎడిషన్, ఇది మనకి రియల్ S21 అయితే కాదు కదా. సో ఫ్యాన్ ఎడిషన్ కాబట్టి ఇది ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీసుకొచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ప్రైస్ తగ్గించుని ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఓవరాల్గా ఇదనమాట. సో ఈ ఫోన్ పర్చేస్ చేయలేదా విషయానికి వచ్చినట్లయితే, సో ఎవరైతే సామ్సంగ్ గెలాక్సీలో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో తక్కువ ప్రైస్లో యూస్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్. కానీ మనకి ఏంటంటే 45 అలా ఇన్వెస్ట్ చేసినాకంటే ఇప్పుడు మనకి రీసెంట్గా బిగ్ బిలియన్ డేస్ జరిగింది, అందులో మనకి ఈ ఫోన్ చాలా ప్రైస్ లూట్ అయింది. అటువంటిప్పుడు మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఈ ఫోన్ డ్యామ్ షూర్ ఇది వర్తి అని చెప్పొచ్చు. కానీ మనకి 45, 46 అనుకుంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. మీకు బ్యాటరీ కూడా పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. నేను సామ్సంగ్ లవర్ని, సో నేను యూస్ చేయాలి. S21 చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, సో అంత పెట్టి కొనలేం కాబట్టి మనం ఈ ఫ్యాన్ ఎడిషన్ అన్న యూస్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్లీ ఒక లుక్ అయితే వేయచ్చు స్మార్ట్ ఫోన్ మీద. సో ఇదిగా ఓవరాల్గా మనకి సామ్సంగ్ గెలాక్సీ S21 FE 5Gకి సంబంధించిన డీటెయిల్ రివ్యూ. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఎందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.